I'm Dr. Neeraja, fertility specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP, 6th phase. సో పోస్ట్ పార్టమ్ పీరియడ్లో డెలివరీ అయిన తర్వాత ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? సో మనం చాలా వీడియోస్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్మోకింగ్, ఆల్కహాల్, ఏదైనా డ్రగ్ అబ్యూస్ అవన్నీ ఉంటే స్టాప్ చేసేసేయాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, లెస్ కార్బ్స్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. సో ఒక్కొక్కసారి పిల్లలకు ఏ ఫుడ్ అలర్జీ ఉంటుందో తెలియదు కాబట్టి మదర్ కొంచెం ఆయిల్ తక్కువ ఫుడ్, కొంచెము పీనట్స్ ఉండేది ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయాలి. ఒక్కోసారి ఈ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే బేబీకి అలర్జీ స్టార్ట్ అవుతుంది. సో బేబీ గురించి మనకు ఐడియా లేదు కాబట్టి మదర్ ఈ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అండ్ టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడాస్ కానివ్వండి, అండ్ పికిల్స్, సాల్టెడ్ ఫుడ్ ఇవన్నీ కొంచెం తగ్గించుకొని తినాలి. ఎందుకంటే వీటి వల్ల ఏమవుతుందంటే మనము డెలివరీ తర్వాత కూడా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే వాటి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది కాబట్టి సో ఇవి కొంచెం తగ్గించుకొని తినాలి. అండ్ అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు, వాటర్ బాగా తీసుకోవాలి. సో వాళ్ళకు స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తే ఏది కావాలంటే అది తినచ్చు. సో రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. సో మనము ఇవి చెప్పినట్టు కొంచెం సాల్ట్ తగ్గించుకొని అండ్ పికిల్స్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫిష్ కొంచెం మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉండే ఫిష్ ఉంటాయి, అది కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.